ఆంటీ, ఇదిగోండి పూలు అడిగారు కదా, తీసుకోండి. ఆంటీ, మీకేం కావాలన్నా మమ్మల్ని అడగండి, అలాగే. మేమే తీసుకొస్తాం. ఏ మాటకా మాటే రాధమ్మ పిల్లలు ముత్యాలు. తనలాగే లక్షణంగా పెంచింది. ధనలక్ష్మి, అసలు ఈ కుంకుమ పూజ ఎందుకు చేస్తారు? పుణ్యస్త్రీ ఏ పూజ చేసినా సౌభాగ్యం కోసమే కదా చేసేది. రాధమ్మ కూడా అంతే. తన భర్త ఆయురారోగ్యాల కోసం చేస్తుంది. కానీ తను భర్తతో విడిపోయింది కదా. షో, సైలెంట్ గుండు. పిల్లలు, అమ్మ రెడీ అయిందో లేదో చూడుకోండి. అలాగే. షో, ఎప్పుడే మాట్లాడాలో తెలియదా నీకు? అసలే పిల్లలున్నారు. భర్తతో విడిపోతేనేం? ఆ భర్త క్షేమం కోసం ఆవిడ పూజ చేయకూడదా? పరిస్థితులు మనుషుల్ని మాత్రమే దూరం చేస్తాయి, కానీ మనసులో ప్రేమ అలాగే ఉంటుంది. రాధమ్మకు తన భర్త మీద ప్రేమ, అభిమానం ఉన్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం అతని క్షేమం కోసం పూజ చేస్తుంది. అర్థమైందా? పంజుడు. నాకు వరంగా ఏమున్నా లేకపోయినా ఈ సౌభాగ్యం ఉంటే చాలు. అమ్మా, అమ్మా, రెడీ అయిపోయావా? ఎంత బాగున్నావో. ఇట్రా. ఏంటిది అఖి? నువ్వు నాకు దిష్టి చుక్క ఇలానే పెడతావు కదా, అందుకే నీకు కూడా దిష్టి తగలకుండా ఇలా దిష్టి చుక్క పెట్టాను. సరే సరే, పూజకు టైం అవుతుంది, పదండి. పిన్ని, అంతా అయిపోయినట్టేనా? అయిపోయినట్టే రాధమ్మ. నిన్ను చూడ్డానికి లక్ష్మీదేవిలా ఉన్నావు. భిక్షగా తీసుకొచ్చిన కుంకుమ తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టి పూజలో కూర్చో అమ్మా. అయ్యో, అలాగే పిన్ని, మీరు ఇక్కడే ఉండండి. అలాగే. అమ్మ రాధమ్మ, నీ చేత్తో దీపం వెలిగించి ముందుగా పసుపుతో వినాయకుణ్ణి చేసి ఆ తమలపాకులో ఉంచి ఎలాంటి విఘ్నం కలగకుండా పూజ జరగాలని అమ్మవారిని ప్రార్థించు. అలాగే అక్క.
సార్, మీరు ఆర్యవర్ధన్ సార్ కదూ? సార్, అది మీరేంటి మా అన్నయ్యకి దండం పెడుతున్నారు? మా అన్నయ్య ముందే తెలుసా? సార్ తెలియకపోవటం ఏంటమ్మా? సార్ గురించి నాకు బాగా తెలుసు. హే, నేను మీ సారేంటి? నేను ఈ ఊరొచ్చి 20 ఏళ్ళయింది. నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో? అది కాదు సార్, మీరు సారీ అండి, నేనింతకు ముందు కంపెనీలో డ్రైవర్గా పనిచేసేవాడిని. మా ఓనర్ అచ్చం మీలాగే ఉండేవారు, అందుకే పొరపాటు పడ్డాను. ఓ అలాగా. మనిషిని పోలిన మనుషులు చాలా మందే ఉంటారులే. అది తెలియదు గానమ్మా, ఆ సారు మాత్రం దేవుడు. మా ఆటో యూనియన్కి ఆయనే సహాయం చేశాడు. ఆయన వల్లే మా కుటుంబం అంతా చల్లగా బతుకుతుంది. ఆయన రుణం తీర్చుకోలేనమ్మా. సర్లే, అవన్నీ ఇప్పుడు మనకెందుకు గాని ఇటీవమ్మా. ఉషా, ఇదిగో. అమ్మ జ్యోతి, మేము వచ్చేసరికి కాస్త ఆలస్యం అవుతుంది. నువ్వు ఇల్లంతా శుభ్రం చేసి పెట్టు. అలాగే అమ్మా. దివ్య, పదమ్మా. ఇవ్వండి. అమ్మా అమ్మా, మీరందరూ వెళ్ళండి, నేను అనితని కలిసి వస్తాను. చిన్న పనుంది. ఇప్పుడేం పనే? అంటే వాళ్ళ ఆఫీస్లో ఏవో ఖాళీలున్నాయని చెప్పింది. అందుకే తన్ని కలిసి మాట్లాడేసి వస్తాను. సరేలే, త్వరగా వచ్చేసే. రాధక పూజలో మనం సహాయంగా ఉండాలి. సరే అమ్మా, వస్తాను. సూర్య, అందరం ఆటోలో సరిపోం కదా నాన్న. నేను ఉషా నడిచి వెళ్ళిపోతాం. ఈ పక్కనే కదా వాళ్ళ ఇల్లు. నువ్వు వచ్చేటప్పుడు ఆ వాటర్ క్యాన్ అతనికి ఒక మాట చెప్పొచ్చేసే. సరే అమ్మా. పదుషా. జ్యోతి, నువ్వు వెళ్ళవే, మేము పూజకి వచ్చేస్తాం. త్వరగా పదవే. పద వెళదాం. కూర్చోండి సార్. కూర్చోండి సార్. రండి సార్, కూర్చోండి. పర్లేదు. కూర్చోండి సార్, కూర్చోండి. పద. హాయ్ హరీష్. హాయ్ దివ్య, నీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేయాలి? అవును, ఇలా దొంగల ఫేస్ కవర్ చేసుకున్నావేంటి? అబ్బా, అది కాదు. ఈ ఏరియాలో మా అమ్మకి తెలిసిన వాళ్ళు చాలా మంది తిరుగుతూ ఉంటారు. ఎవరైనా పొరపాటున మనల్ని చూశారనుకో, ఇక మన పెళ్ళే. మనకు కావాల్సింది కూడా అదే కదా. అబ్బో, అయ్యగారికి పెళ్లికి చాలా తొందరగా ఉందనుకుంటా. ముందు ఆ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ సంపాదించు, ఆ తర్వాతే మన పెళ్లి. ఆ పని మీదే ఉన్నాను. స్ట్రాంగ్ రికమెండేషన్ దొరికితే
ఈజీగా పని అయిపోతుంది. అదేదో త్వరగా అయ్యేలా చూడు. మా అన్నయ్య తిరిగి వచ్చిన దగ్గర నుంచి మా అమ్మ ఎక్కువగా నా పెళ్లి గురించే మాట్లాడుతుంది. మా అన్నయ్య ఏమో ఓ తెగ బాధ్యతగా ఫీల్ అయిపోతున్నాడు. మనకు మంచిదే కదా. ఏంటి మంచిది? అవన్నీ నాటకాలే. మా అమ్మని నమ్మించినంత ఈజీ కాదు నన్ను నమ్మించడం. మా అన్నయ్య ఏమో మా అమ్మ మెప్పు కోసం బాధ్యతగా ఫీల్ అవుతున్నాను అనే బిల్డప్ కోసం ఏ తలకు మాసిన సంబంధమో తీసుకొచ్చేలోపు నువ్వు సెటిల్ అయ్యావనుకో, మన విషయం ఇంట్లో చెప్పేద్దాం. అది చెప్పడానికి నిన్ను రమ్మన్నాను. ఓకే ఓకే, అంతా అర్థమైంది. అవన్నీ నేను చూసుకుంటాను కదా, యూ డోంట్ వరీ. అయ్యో రా బైక్ ఎక్కు, సరదాగా షికార్కి వెళ్దాం. అంతలేదు, నేను వేరే పూజకెళ్ళాలి. బాయ్. హే కనీసం ఒక హగ్గాన్ని ఇవ్వచ్చు కదా. హగ్గా? అదంతా ఏం కుదరదు. హే ప్లీజ్ 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 ప్లీజ్. ముందు సెటిల్ అయి పెళ్లి చేసుకో, ఆ తర్వాత ఒకటేంటి 100 హగ్గులు ఇస్తాను, సరేనా? బాయ్. ఏ దివ్య. ఛా, మాన్సీ, శర్మకి కాల్ చేసి రిజిస్ట్రేషన్కి పేపర్స్ అన్ని రెడీ చేశాడో లేదో కనుక్కో. చెప్పండి మేడం. పేపర్స్ రెడీ చేశారా? ఎప్పుడూ రెడీ మేడం. ఆ ఆఫీసర్తో కూడా అన్ని వివరంగా మాట్లాడేశాను. మీరు ఆ సుగుణమ్మని తీసుకొస్తే సంతకాలు చేయించి ల్యాండ్ సొంతం చేసుకోవడమే ఆలస్యం. మీరు వీలైనంత త్వరగా రండి మేడం. ఒక అరగంటలో ఆ సుగుణం తీసుకుని వచ్చేస్తాం. ఈ రోజు ఎలాగైనా సరే ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవ్వాల్సిందే. నువ్వన్నీ రెడీ చేసి ఉంచు. మీరు త్వరగా వచ్చేయండి సార్, నేను అన్నీ చూసుకుంటాను. ఆర్యవర్ధన్ని 2 విధాలుగా దెబ్బతీయడానికి ఇదే సరైన అవకాశం అన్నయ్య. దీన్ని మాత్రం మనం వదులుకోకూడదు. అలా అని తొందరపడకండి. ప్రెజెంట్ మనకి ఆ ల్యాండ్ ముఖ్యం. ముందు దాని మీదే కాన్సన్ట్రేట్ చేద్దాం. మీరు అనుకున్నట్లు డ్రాయింగ్లా ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటే హ్యాపీ. అలా కాకుండా మన అంచనా తప్పితే మాత్రం ఆ ల్యాండ్ మనకు దక్కదు. షీ హ్యాస్ ఎ పాయింట్. ముందు ల్యాండ్ సెటిల్మెంట్ చేద్దాం, ఆ తర్వాత ఏదైనా. అమ్మా రాధా, పూజ మొదలైపోయింది కదా, భోజనాలకు అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను, సరేనా? నువ్వు పూజ చేసుకో. హాయ్ నాన్నమ్మ. హాయ్ మనోడా. అమ్మా, అన్నయ్య ఎక్కడి వరకు వచ్చారో నేను వెళ్ళి చూస్తాను. నువ్వు వెళ్ళి టీ పెట్టు, సరేనా? అలాగే, నువ్వు వెళ్ళు. సరే అమ్మా. సార్, ఒక మాట అడుగుతాను, కోప్పడొద్దండి. మీరేంటి సార్ ఈ వేషంలో ఉన్నారు? పరిస్థితులు అంతే. అర్థమైందిలే సార్. కారణం లేకుండా మీరేం చెయ్యరు సార్. ఇది అఖివాళిలు కదా. అంటే అమ్మని కాపాడిన రాధగారు అఖివాళ్ళ మదరా? అన్నయ్య,
ఇంకా ఆటోలో కూర్చున్నావేంటి? అవతల పూజ స్టార్ట్ అయిపోయింది. త్వరగా ఇవన్నీ తీసుకువెళ్ళాలి. రా అన్నయ్య. నువ్వు పదమ్మా, నేనొస్తాను. అలాగే. లోపల ఆకి అభి కూడా ఉంటారు. వాళ్ళ కంట పడకుండా ఎలాగైనా మేనేజ్ చేయాలి. సార్, పూజ అయ్యేంత వరకు నేను మీకు సహాయంగా ఉంటాను సార్. ఇవ్వండి సార్. థ్యాంక్ యూ. నా పేరు మనీ సార్. ఓకే, ఇది పెట్టొస్తాను సార్. పిన్ని, కుంకుమార్చన ప్రారంభించే ముందు కంకణం కట్టుకోవాలిగా. వెళ్ళి పసుపు కోము మామిడాకుతో కంకణం చేసి తీసుకురండి. అలాగే. అమ్మా రాధా, నీ మనసులో కోరికలేంటో అమ్మవారికి భక్తితో చెప్పుకోమ్మా. నా కుటుంబానికి దూరం అయ్యి ఒంటరిగా బతకడానికి కారణం నా భర్త క్షేమం కోసం. ఆర్య సార్ ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండేలా చేసి నాకు సౌభాగ్యాన్ని ప్రసాదించు తల్లి. శుభం. అమ్మ రాధా, నీకు అమ్మవారి దీవెన కూడా అందినట్టేనమ్మా. అమ్మవారికి కుంకుమార్చన ప్రారంభించమ్మా. అలాగే అక్క. సారీ అమ్మా, చూసుకోలేదు. పర్వాలేదు బాబు, నాకే సరిగా కళ్ళు కనిపించవు బాబు. కళ్ళజోడు మర్చిపోయాను. మీరేమనుకోకుండా ఈ కంకణం కాస్త కట్టిస్తారా? మీకు పుణ్యం ఉంటుంది. సరే అమ్మా. కలయా నిజమా వైష్ణవ మాయా, అవునా కాదా ఓ మునివరియా, జరిగేదేది ఆపగలేను, జననీ వ్యధని చూడగలేను. కలయా నిజమా పట్టాభిరాముడైనాక స్వామి పొంగిపోతినయ్యా, సీతమ్మ తల్లి గట్టెక్కె ననుచు మురిసిపోతినయ్యా, సిరిమల్లె పైన పిడుగల్లె పడిన వార్త వింటినయ్యా,
ఆ రామ సీత ఆనందమునకు ఏమి చేయనయ్యా కడలే దాటి కలిపిన నేను ఇప్పుడీ తీరుకి ఏమైపోవను శ్రీరామాజ్ఞ ఎదిరించలేను దారి ఏది దోచదాయి తెలుపుమయా